హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. రేపు మా ఇంట్లో కిట్టి పార్టీ ఉంది, దానికి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వెజ్ మంచూరియా అనుకుంటున్నాను. నెక్స్ట్ 65 మొక్కజొన్న గారెలు, ఫ్రూట్ సలాడ్, ఈ 4 ఐటమ్స్ చేద్దాం అనుకుంటున్నాను. వెజ్ మంచూరియా కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ, క్యారెట్ని మనం ముందుగా ఇది కడిగి పీల్ చేసి తురుముకోవాలి. క్యాబేజీ కూడా చిన్నగా అలాగే తురుముకోవాలి రెండింటిని. ఫస్ట్ ముందుగా వీటిని క్యారెట్ని క్లీన్గా కడుక్కోవాలి. క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని ఇట్లా పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్నాక సైడ్లు మొత్తం కొంచెం కట్ చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు ఎడ్జెస్ తీసేసాం కదా, దీన్ని ఇప్పుడు మనం మంచూరియా కాబట్టి మరీ సన్నగా ఉన్నదానికి తురుమద్దు, కొంచెం ఇది గ్యాప్స్ ఉన్నాయి కదా, దీంతో తురుముకోవాలి. గీకి చూపిస్తాను చూడండి. ఇలా ఉండాలి మంచూరియాకి, అప్పుడు మంచిగా వస్తాయి మనకి. ఇలా తురుముకోవాలి. ఇందాక తురుముకున్నది ఇంకో ఇలా వచ్చింది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని నెక్స్ట్ క్యాబేజీని తురుముకుందాం సన్నగా ఈ విధంగానే. నెక్స్ట్ ఇంకా క్యాబేజీని ఇలా పై లేయర్ ఒక 2 లేయర్స్ తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఎడ్జెస్ తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని సేమ్ దీనిలా ఇందాక క్యారెట్ తురుముకున్నాం కదా, అలాగే దీన్ని కూడా సన్నగా తురుముకోవాలి. ఇలా వస్తుంది. సైడ్లకి చిన్న చిన్న పీసెస్ వచ్చినాయి, పడేన అవసరం లేదు. మనం లాస్ట్కి మళ్ళీ అంత చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, లేదు వేస్టేజ్ ఉండదు. ఇలా తురుముకోవాలి క్యాబేజ్ అంతా. ఇప్పుడు ఈ రెండింటిని ఒక బౌల్లో తీసుకొని దీనిలో కావాల్సిన పదార్థాలు ఇందులో వేసుకుందాం. మంచూరియాకు కలుపుకుందాం. ఏమేమి కావాలో చెప్తాను. మైదా, కార్న్ఫ్లోరు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి. కావాలంటే తినాలనుకున్న వాళ్ళు కొంచెం లైట్గా చిన్నగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇందులో కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డ వేయొద్దు, ఎందుకంటే అది నీరు వస్తూ ఉంటుంది లాస్ట్ వరకు కలుపుతుంటే. అందుకే ఇదే నీరు వస్తూ ఉంటుంది కలుపుతుంటే. ఇంకా ఉల్లిగడ్డ వేస్తే ఇంకా నీరు బాగా వస్తూ ఉంటుంది, అందుకే ఉల్లిగడ్డ అవసరం లేదు. రేపు కిట్టి పార్టీ అసలైతే, కాబట్టి ముందుగా ప్రిపరేషన్ మళ్ళీ టైం సేవ్ అవుతుందని ముందుగా ఇప్పుడే సాయంత్రమే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. స్టోరేజ్ చేసుకుంటాను, ఏం పాడవదు. మార్నింగ్ పొద్దున్న ఇంకా వేరే ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి టైం సరిపోదని ఇప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఫ్రూట్ సలాడ్ అనుకున్నాం కదా ఇందాక మనం, దానికి కావాల్సినవి పాలు, కస్టర్డ్ పౌడర్, బనానా, యాపిల్, పోమోగ్రానైట్. పాలను మనం వేడి చేసుకుందాం. ఇందాక మనం పాలు వేడి చేసుకున్నాం కదా, పాలు మసిలినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం 3/4 గ్లాస్ షుగర్, 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్. డైరెక్ట్ వేయద్దు ఎప్పుడు కానీ, కొన్ని వాటర్లో చన్నీళ్ళలో కలుపుకొని ఇలా మిక్స్ చేసుకొని అందులో పోసుకోవాలి. ఇది కొంచెం సేపు మసలాలి. పెట్టి షుగర్ కరిగేంతసేపు మసలాలి. మనం వేడి చేసుకున్న పాలు ఇప్పుడు చల్లగైనాయి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ ఫ్రూట్స్ కలుపుకుందాం. ఇప్పుడే కలిపితే కొంచెం బ్లాక్ అయిపోతాయి. మార్నింగ్ తినే ముందు ఫ్రూట్స్ వేసుకుంటే కూల్గా బాగుంటాయి. చికెన్ 65కి మనం చికెన్ తెప్పించాను. 2 kg చికెన్, ఇది బోన్లెస్ చికెన్. ఇది మంచిగా కలుపుకుందాం. మనం ఇది మంచిగా 2 సార్లు కలుపుకుందాం. ఒక 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు పోయేదాకా మనం ఫ్రెష్గా కడుక్కోవాలి, స్మెల్ వస్తుంది. లేకపోతే
చికెన్లకు మనం ఫస్ట్ కారం, ఉప్పు, కార్న్ఫ్లోర్, మైదా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం నిమ్మరసం ఇవన్నీ వేసి కలుపుకోవాలి. మనం కలిపి మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. నిన్న నేను చెప్పాను కదా, ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసుకోవాలి. యాపిల్, బనానా, ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వేసుకోవాలి. పోమోగ్రానైట్, మెల్లగా కలుపుకోవాలి. ఫ్రూట్ సలాడ్ డన్. కూల్ అయ్యాక వాళ్ళు వచ్చాక సర్వ్ చేద్దాం. మనం నిన్న వెజ్ మంచూరియా ప్రిపరేషన్ చెప్పిన కదా, దానికి ఇప్పుడు కలుపుతున్నాను నేను. క్యారెట్, క్యాబేజీ మనకు కావాల్సినంత, మీరు తినే అంత కారం కలుపుకోండి. కారం, ఉప్పు మీరు ఎంత తినాలనుకుంటే అంత. కార్న్ఫ్లోర్, మైదా ఇవన్నీ కలుపుకోవాలి మంచిగా. కావాలంటే ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇలా కలుపుకొని ఇంత మంచిగా కలుపుకున్నాక రౌండ్ బాల్స్ చేసుకోవాలి. ఇలా బాల్స్ చేసుకోవాలి. ఇందాక దాన్ని బాల్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అంతే. ఫస్ట్ ఆయిల్ కొంచెం వేడయ్యాక హైలో పెట్టుకోవాలి. ఫస్ట్ హైలో పెట్టుకొని తర్వాత కొంచెం వేడైనాక సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో ఉంటే బాల్స్ విడిపోతాయి. హైలో కొంచెం బాల్స్ వేడైనాక సిమ్లో పెట్టుకోవాలి. ఇట్లా మెల్ల స్లోగా ఫ్రై చేసుకోవాలి. చేసుకుంటే ఇది కలర్ వచ్చినట్టు తీసేయాలి. వెజ్ మంచూరియా డ్రైగా కూడా కావాలంటే తినొచ్చు. ఇలా వద్దనుకున్న వాళ్ళు మళ్ళీ ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ ఫ్రై చేసుకొని కూడా సాసులు అవన్నీ వేసుకొని కూడా తినొచ్చు. క్యాప్సికమ్, ఆనియన్, ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని సాసులు వేసుకుందాం మనం ఇందులో. సోయా సాసు, చిల్లీ సాస్, కొంచెం వెనిగర్, కొంచెం టమాటో సాస్. ఇవన్నీ కలిపి ఇప్పుడు డ్రై బాల్స్ ఇందులో వేసి కలుపుకుందాం. మన నైట్ కలిపి పెట్టుకున్నది చికెన్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం మనం. ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేయాలి. కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా ఇట్లా ఫ్రై చేసి వేసుకోవాలి.
ఇట్లా ఫ్రై అయినాక తీసుకోవాలి. చికెన్ పకోడీ రెడీ. సెకండ్ డిష్ వెజ్ మంచూరియా రెడీ. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి పైన గార్నిష్. ఫ్రూట్ సలాడ్ 3 ఐటమ్స్ రెడీ. నెక్స్ట్ ఫ్రెండ్స్ వస్తున్నారు కిట్టి పార్టీకి. మేము ఎలా ఎంజాయ్ చేస్తామో అది కూడా చూడండి. వెల్కమ్ డ్రింక్ బాదం పాలు కూడా ఇస్తున్నాను ఇక్కడ.